ఓకే. కండ్ల ముందు పోసాని కృష్ణమురళి ప్రపంచం ముందు ఏం మాట్లాడాడో అందరికీ తెలుసు. ఎస్. ఈరోజు దాన్ని అక్రమ అరెస్ట్ అని చెప్పేసి వీళ్ళంతా కేవలం అతనికి మద్దతుగా వెళుతున్నది, సాయం చేస్తున్నది ఒక వైసీపీ పార్టీ తప్పక ఎంటైర్ ఆంధ్రప్రదేశ్లో ఎవరు కూడా స్పందించడం. ఇదే పోసాని కృష్ణమురళి నోరుందని, సినిమాలకు డైలాగులు బాగా రాస్తాడని మీడియా మేనేజ్మెంట్స్ని, బిఆర్ నాయుడు గారిని, ఏబిఎన్ రాధాకృష్ణ గారిని ఇష్టం వచ్చినట్టు ఎట్లంటే అట్లా మాట్లాడేవారు. కానీ వాళ్ళేం స్పందించాల. ఎక్కడంటే అక్కడ పబ్లిక్ లో కూర్చొని ఒరే ఒరే అని ఇటువంటి భాష మాట్లాడు. కానీ ఎవరు పట్టించుకోలే అతను. కానీ శృతి మించింది. శృతి మించి ఒక్కోసారి చంద్రబాబు నాయుడు గారి మీద పడతాడు, ఒక్కోసారి పవన్ కళ్యాణ్ మీద పడతాడు. పీక్ స్టేజ్కి వచ్చాడు. అన్నీ భరించారు అందరూ. భరించి 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 లాస్ట్కు చివరికి పోసాని కృష్ణమురళికి కమ్మ సామాజిక వర్గం కూడా మద్దతు రాల. మనం తప్పు చేస్తే ఎవరు మనకు సపోర్ట్ చెయ్యరు. ఏ కులమైనా మనకి నిజంగా అన్యాయం ఏదైనా జరిగితే తప్పు చేయకపోయినా పరిగెత్తుకుంటూ వస్తారు. ఇదే పోసాని కృష్ణమురళి కమ్మ సామాజిక వర్గం ఎవరు రాలేదే. ఒక వైసీపీ పార్టీ తప్పక ఆంధ్రప్రదేశ్ అంతా దాన్ని ఈ అరెస్టును ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా సమర్థిస్తుంటే ఒక వైసీపీ పార్టీ వ్యతిరేకిస్తుంది.